నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక డిఫరెంట్ కథ చెప్పండి రమ్మగారు. ఓ ఫ్యామిలీ స్టోరీ చెప్తాను జయ. ఓకే. ఓ తల్లి కొడుకు కోడలు వీళ్ళు చెన్నైలో ఉన్నారు. అయితే భర్త శ్రీనివాసు, అతని భార్య పద్మ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళతో పాటే ఉన్నారు. సరే ఒకరోజు వీళ్ళు ఏంటంటే ఈ శ్రీనివాసు పద్మ మేనమావ పిల్లలే. మేనమావ కూతుర్ని చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ బాబాయ్ కూతురు, అతనికి మావయ్య కూతురు, ఈవిడికి బాబాయ్ కూతురు, ఆఖరి పిల్ల కూడా పెళ్ళయింది, అదే ఊళ్ళో ఉన్నది. ఓకే. చెన్నైలోనే ఉంది అమ్మాయి. వీళ్ళకి ఏమైంది, ఒకరోజు ఆఫీసులు లేక ఇద్దరు ఖాళీగా ఉన్నారు. అమ్మాయి ఎక్కడో లెక్చరర్గా పనిచేస్తుంది, ఇతనికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, పెద్ద ఉద్యోగం. ముందు రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వీళ్ళు అత్త కోడలు ఇంట్లో ఉంటారు. పక్కన ఒక లాయర్ గారి ఇంట్లో ఏదో గొడవ. వీళ్ళు పోయి వీళ్ళ మేడ మీద బాల్కనీలో కూర్చుంటే పక్క ఇంట్లో జరిగే వ్యవహారం అంతా వినపడుతుంది, ఇంచుమించుగా కనపడుతుంది కూడా. లాయర్ గారికి ఒక కూతురు ఉంది. ఈయన అడ్వకేటే కానీ ప్రాక్టీస్ మానేసి ఇంకేమిటో బోళ్ళని వ్యవహారాలు చేస్తున్నాడు. కానీ అడ్వకేసీ చదువుకుని ఉండటం వల్ల ఆయన కొంత తెలుసు. ఓకే. అయితే ఏమైంది, ఆ పిల్ల పెళ్ళయింది, సంవత్సరన్నర అయ్యింది. వాళ్ళ డివోర్స్కి వెళ్తున్నారు. డివోర్స్కి వెళ్తుంటే ఆ రోజున వాళ్ళు కొట్లాడిన కొట్లాట, వాళ్ళ పోట్లాటలు, మొగుడు పెళ్ళాం ఇద్దరు నానా మాటలు, ఒకళ్ళనొకళ్ళు తవమాత మత్పుత్రహాతో సహా నానా తిట్లు తిట్టుకున్నది. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి లాయర్ గారిని పెళ్ళాన్ని ఎన్ని మాటలు అన్నది, వీళ్ళు వాళ్ళని ఎన్ని మాటలు అన్నది. అత్తా కోడలు ఇద్దరు కలిసి మేడ మీద బాల్కనీలో కూర్చుని సినిమా చూసినట్టు చూసేశారు పక్కింట్లోవి. ఎంత కొట్లాటలో, ఏదైనా పెళ్ళి ఫెయిల్ అవ్వటము అంటే ఏమిటో సినిమాల్లోనూ డివోర్స్ తీసుకుంటుంది అంటారు సింపుల్గా. డివోర్స్ సింపుల్ కాదు, చాలా చెత్తలు చేయవలసి వస్తుంది. ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి ఏ లాయర్ దగ్గర కూర్చుని రిపోర్ట్ చేయాలనుకో, కేసు బలంగా ఉండటం కోసం మరి 4 కలపమంటారు. ఈ పక్కింటి అడ్వకేట్ గారి కొడుకు ఈ పిల్ల పెళ్ళికి వచ్చి వెళ్ళిపోయాడు అంతే. పెళ్ళప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు, ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు. ఈ వీళ్ళు వాళ్ళ అల్లుడు ఇప్పుడు డివోర్స్ అడుగుతున్న కుర్రాడు నన్ను బావమరిది పెళ్లిలోనే కొట్టాడని రాశాడు కంప్లైంట్. ఓహో. ఆ బావమరిది అతను ఒక చంటి పిల్లని ఎత్తుకుని తిరుగుతూ ఉన్నాడు, కానీ అసలు ఉన్నది ఎక్కడ, ఆ పెళ్ళికున్నదే 2 రోజులు 3 రోజులు. ఆ అబ్బాయి వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు కొడతాడు వీడిని, కానీ అలాగే రాస్తారు. ఈ ఆడపిల్లల కేసులు పెట్టారు అనుకో, ఆడపిల్లలు పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడో పరాయి దేశంలో 10 నిమిషాలు వచ్చి యాక్షన్ చేసి వెళ్ళిపోయిన ఆడపడుచు కొట్టిందని, తిట్టిందని, అవమానించిందని, హ్యూమిలియేట్ చేసిందని, ఎక్స్ట్రా డబ్బులు అడిగారని ఇవన్నీ రాస్తారు. రాయనివి ఉన్నాయమ్మా, నిజంగా జరుగుతాయి అట్లా, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల జరగవు, ఏముండదు అక్కడ. వీళ్ళు ఇందులోంచి బయటపడాలంటే కేసుని బలోపేతం చేయటానికి 4 వాక్యాలు వేస్తారు. వాళ్ళందరూ అదోలా చూశారు, వాళ్ళందరూ గౌరవంగా మాట్లాడలేదు, అత్తగారి పిన్న వేలు విడిచిన చెల్లెలు అవమానించింది, పెళ్ళి తర్వాత అవమానకరంగా మాట్లాడింది మీ అమ్మ మీ నాన్న అన్నారు, అలాంటివి కూడా రాస్తారు. అవును, ఏమీ ఉండదు అక్కడ, కానీ రాస్తారు. కొన్ని చోట్ల అసలు ఏమి ఉండక్కర్లేని చోట్ల నానా చెత్తలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మొత్తం వాటిలలో ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు గట్టిగా ఉంటే రెండో వాళ్ళు ముద్దాయిలు అయిపోతారు. అత్తా కోడళ్ళు మొత్తం విన్నారు అదంతా, పక్కింట్లో లాయర్ గారింట్లో జరిగినటువంటి తగాదా అంతా. దండం పెట్టుకున్నారు, అమ్మమ్మ నీళ్ళలో ఇట్లాంటివి లేవే, బతికిపోయాం, ఏమిటి ఈ తగాదా, ఏమిటి ఈ పంచాయతీ, ఏమిటి కుక్క జట్టీలు ఇట్లా కొట్టుకుంటున్నారు అని మాట్లాడుకున్నారు. సరే రాత్రి ఇంటికి వచ్చాక శ్రీనివాస్ కూడా వివరంగా సీను ఇటు అయింద్రా అటు అయింద్రా అని తల్లి చెప్పింది. కథంతా నడిచింది. తెల్లవారిపోయింది. వీళ్ళిద్దరు ఏంటంటే ఆయన నేను ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంచే పని చేస్తానన్నాడు. ఆవిడకి కూడా ఏదో వీక్ ఆఫ్ ఉంది, లేకపోతే పరీక్షలు అయితే ఏదో ఎగ్గొట్టి ఇంట్లో ఉన్నది ఆవిడే. భార్యాభర్త ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, తల్లి కొడుకు కబుర్లు చెప్పుకుంటున్నారు. కోడలేమో ఏదో వంట ప్రయత్నం చేస్తుంది. బెల్లు మోగింది లోపల. తలుపు తీసి చూసేసరికల్లా వీళ్ళు బాబాయ్ కూతురు ఉందిగా ఈ ఊళ్ళో, ఆ పిల్ల వచ్చింది వాకిట్లో. అది ఒక పైజామా టీషర్టు వేసుకుని, అది ఇంట్లో వేసుకునే బట్టల్లాగా కనపడుతున్నాయి. అది ఇక్కడికి వచ్చినట్టు లేదు, ఏమిటో లేచక్క వచ్చేసినట్టు కనపడింది. ఏమే అవసరం ఆఫీస్ లేదుటే అని అక్కయ్య చాలా సరదా పడింది, కానీ లేదులే అని లోపలికి వచ్చింది. అది తలిపేసి నాకు అసలు కాఫీ పోయి అన్నది. ఏమిటో పిల్ల ఏమిట్రా ఇది ఉద్రేక ఉత్సాహంగా లేదు అని
చూసే లోపల ఈ లోపల తల్లి కొడుకు లోపల నుంచి వచ్చారు. బాబా కూడా సరదాగా అడిగాడు. ఆ పిల్లని వీళ్ళే ఎత్తుకుని పెంచారు, ఆ బాబాయ్ కూతుర్ని. వీళ్ళ ఇంట్లోనే పుట్టింది. వీళ్ళిద్దరు మేనమావ పిల్లలు కదా, చిన్నతనం నుంచి ఒకచోటే ఉన్నారు. అతను ఇంటర్మీడియట్లో చేరడానికి వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. అప్పటికి ఈ పద్మకి 8th క్లాసు. అప్పుడు బాబాయ్ కూతురు పుట్టింది. దాన్ని ముద్దుగా లిట్టి అని పిలిచేవాళ్ళు, లిటిల్ గర్ల్ అని. ఆ లిట్టి, లలిత అని పేరు పెట్టినా అది లిట్టిగానే ఉంది. ఎంత బాగానో చదువుకుంది పిల్ల. వీళ్ళెవరికి ఐఐటీలు రాలా, దానికి మద్రాస్ ఐఐటీలో సీట్ వచ్చింది. ఎంత గొప్పగా ఉండేదో ఆ పిల్ల అంటే. మరి ఆఖరి పిల్లలకి ముద్దు సాగుతుంది అని చెప్పనా, మా వాడిని మా ఇంటిల్లి పాతి ముద్దు చేస్తారు. ఈ ముద్దుకి బాగా చక్కగా చూసుకునేవాళ్ళు. మేనమామ కూతురు బాబాయ్ కూతురు 2 ఉన్నాయి కదా, అన్నీ బాగా అయినాయి. తర్వాత ఏమైంది, ఈ ఉద్యోగం ఐఐటి చెన్నైలో చదువు అయింది, చక్కగా ఉద్యోగం వచ్చింది. అలాంటిదే ఉద్యోగం ఉన్న ఇంకొక పెళ్లి కొడుకు కూడా దొరికాడు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మామూలుగా అతను కూడా వెనకాల వస్తుండేవాడు. వీళ్ళు బాగా ఇక్కడే ఉన్నారు కదా, వారం వచ్చి ఇక్కడ ఉండటం, 2 రోజులు ఉండటం. ఈ శ్రీనివాస్ వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి పోయారు, కానీ వాళ్ళు ఉంటే పిల్లలు వీళ్ళు కలిసి హాయిగా ఆడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు. ఒక డూప్లెక్స్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా ఉంచుకుంటారు, బాగానే ఉంది. ఇది ఏమిటే అనేసరికి డల్గా కనపడుతోంది. మేనత్తమ్ము పెద్ద ఆవిడ కదా, ఆవిడేమో ఏమైనా విశేషమో ఏమిటోనని, పిల్ల ఏమే బాగుందా, అన్నం తింటున్నావా, అదే ఇదే అని అడుగుతుంది. ఏమీ లేదండి, నేను పెద్ద కాఫీ పోయని లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఏదో తేడాగా ఉంది. మొగుడు ఇది పోటాడుకున్నారేమోరా అంటుంది తల్లి. చిచ్చి, అతను అట్లాంటి వాడు కాదమ్మా, అబ్బాయికి అతను నోటోనే నాలుక లేదన్నాడు అతను. ఈ లోపలికి వెళ్తుంటే ఈవిడేమంది, నువ్వు కాఫీ పట్టురా, నేను ఈ లోపల దీన్ని కనుక్కుంటానని ముసలావిడ పిల్ల వెనకాల నడిచి లోపలికి పోయింది. కనుక్కుంది. ఏమిటి, ఎందుకే అటా ఉన్నావు, ఏమైందే అనేసరికి చాలా మెల్లిగా చెప్పింది. మా ఆయన నన్ను కొట్టబోయాడు, కొట్టాడు అనగానే నిర్ఘాంతపోయారు. కొట్టాడా? కొట్టడం ఏమిటి అసలు, ఇదేం కాలం? ఈవిడేమో కాఫీ వదిలిపెట్టి వచ్చేసింది, ఆయన ల్యాప్టాప్ వదిలిపెట్టి లోపలికి పరిగెత్తుకొచ్చారు. దీన్ని అంతు చూడాలి మనం, వాడిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను, పిల్లని కొడతాడా అటాగా ఇటాగాని బావగారు రంకెలు పెట్టాడు. ఈ లోపల కాఫీ మాడిపోతుంది. ఈవిడ మళ్ళీ వెనక్కి పరిగెత్తింది పద్మ. ఇంతలో ఫోన్ వచ్చింది. ఈ లిట్టి భర్త సందీపే ఫోన్ చేస్తున్నాడు. ఓహో, లిట్టి లలిత వచ్చిందా అండి అన్నాడు. వచ్చిందండి ఈవిడ ముభావంగా. ఎంతసేపు అయిందండి అన్నాడు. ఇప్పుడే 1 గంట అయింది. సరే ఎక్కడికి వెళ్ళనివ్వకండి, మేము వస్తున్నామని చెప్పాడు. లోపలికి వచ్చింది ఈవిడ. ఈ ఫోన్ మాట్లాడి వచ్చేసరికల్లా అత్తగారి గొంతు తారస్థాయిలో ఊసి, నీ మొహం మండా, ఇంత పని చేసావేమిటే అని అరుపులు వినపడ్డాయి. ఈ భర్త కూడా కామ్గా ఉన్నాడు. ఈ అమ్మాయికి అర్థం కాలే పద్మకి. నేను కాఫీ దింపి ఫోన్ మాట్లాడి వచ్చే లోపల ఏం జరిగింది, అత్తయ్య ఎందుకు పిల్లని తిడుతోంది, ఈయన చేష్టల దగ్గర నుంచున్నాడు ఏమిటో తెలియలే, అతను కొట్టాడంటే దీన్ని తిడతావేమిటి అత్తయ్య నువ్వు అన్నది. అనేసరికల్లా ఏమిటిది, ఆవిడేమో అత్తగారు తిట్టిపోతుంది. మా ఇంట వంట లేదు, ఎప్పుడైనా ఉందా ఇట్లాంటివి చూసామా, ఇదేం గోలే, ఇంత పని చేసావు అంటుంటే, అతను కొడితే దీన్ని ఎందుకు తిడతావత్తయ్యా నువ్వు అంటుంది. అనేసరికల్లా ఏమిటి మీ ముద్దుల చెల్లెలు మొగుడిని కొట్టొచ్చింది వెనక్కి, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటే, ఏదో జరిగింది. ఏం జరిగింది, వాళ్ళకి ఆఫీసులో ఆన్లైన్ సైటు ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎవరికి, అతనిక? అబ్బాయికి ఈ అమ్మాయికి ఇద్దరికి వచ్చాయి. ఆ అబ్బాయి వద్దని చెప్పొచ్చాడు. ఇది తర్వాత వెళ్ళిన ఈ అమ్మాయి ఒప్పుకుని వచ్చింది. ఓహో, నేను ఒప్పుకున్నాను, నేను వెళ్తాను, నువ్వు వెనకాల రమ్మంది మొగుడిని. అతనేమన్నాడు, మనం 2.5 ఏళ్ళు అయిపోయింది, మన పెళ్ళై 3వ ఏడు వచ్చేసింది, పిల్లల్ని కందాం అనుకున్నాం, అమెరికా వెళ్తే 6 నెలలతో తేలుతుందా, 6 నెలల ప్రాజెక్ట్ అంటారు, అటే అవుతుందా, సంవత్సరం పట్టేస్తుంది అంటే ఈ పిల్ల ఏమంటుంది, అది కాదు వెళ్దాం అనుకున్నాము, ఇప్పటిదాకా కుదరలేదు, ఆఫీస్లో అవకాశం వచ్చింది, తీసుకుంటాను, తర్వాత నువ్వు కూడా 2 వారాలు వద్దు కానీ 1 నెల రోజులు హాయిగా నెలకు తిరిగి 4 రూపాయలు చేత్తో పుచ్చుకుని వచ్చేస్తే తర్వాత 6 నెలలు పోయాక పిల్లల్ని కనొచ్చు, ఏమవుతుంది అని పిల్ల అంటోంది. ఇద్దరు కలిసి పైసాలు ఆడుకున్నారు. ఆడుకునేసరికల్లా ఏమైంది, అతను చెయ్యెత్తాడు, కొట్టబోయాడు, లేదా ఒక దెబ్బ పడింది. పడంగానే ఇదేం చేసింది, నాకు ఏం చేయాలో తెలియలేదు, కోపంతో చెడమడ 2 పీకిన తర్వాత భయం వేసింది, కొట్టేశాక భయం వేసింది, అందుకని ఫోన్ చేత్తో పుచ్చుకుని ఎలా ఉన్నదాన్ని అలాగే పరిగెత్తుకు వచ్చేసాను అన్నది. అనగానే వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఇందాక దాకా ఏమనుకున్నారు, ఆ అబ్బాయి మన పిల్లని కొట్టాడు అనగానే
వాడి సంగతి తేలుద్దాం, మామయ్య వాళ్ళకి ఫోన్ చేద్దాం, కూర్చోబెట్టి పంచాయతీ పెడదాం ఆలోచించారు. ఇప్పుడు ఇదే కొట్టిందంటే పిల్లే కొట్టింది. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? తెల్లమొహాలు వేసుకుని నుంచున్నారు. ఇంతలో ఈ పద్మ గుర్తొచ్చింది. అత్తయ్య మర్చిపోయాను, అబ్బాయి ఫోన్ చేశాడు అత్తయ్య, సందీపు మేము వస్తున్నామన్నాడు అని. ఈవిడ అసలు మేమంటే ఎవరే అని, మా మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పింది పిల్లలు ఇట్టిగా. ఆనంగానే ఆవిడ అయ్యో అయ్యో మావగారు ఉండగానే మొగుడిని కొట్టి రావటం ఏమిటే, ఆయన అసలే కోపధారివాడు, ఏం కొంప ముంచుతాడో ఇప్పుడు వచ్చి. ఈ అత్తా కోడళ్ళు ఇద్దరికి నిన్న మధ్యాహ్నం అంతా తమ సినిమా చూశారు కదా పక్కింట్లో, అవన్నీ సినిమా రీళ్లలాగా కనపడ్డం మొదలుపెట్టాయి. నిన్ననే అనుకున్నాము అయ్యో ఇట్లాంటిది మన ఇంటా వంట లేదని, తెల్లవారేసరికి పిల్ల వచ్చేసిందే మన నెత్తి మీదకి. అక్కడి నుంచి ఆవిడ ఇప్పుడు ఏం చేద్దామమ్మా అంటాడు కొడుకు. ఏం చేస్తాము, విడాకుల లాయర్ దగ్గరికి పరిగెడుదు కానీ నువ్వు ఇది కలిసి ఈ పిల్లని ముద్దు చేసి వచ్చిందో ఐఐటీవో అని దీన్ని నెత్తికెక్కించుకున్నారు అని చెప్పి తిట్టిపోసింది ఆవిడ. అక్కడి నుంచి కూర్చోబెట్టుకుని, కాదే చిన్నప్పుడు మీ నాన్న ఎప్పుడైనా నేను ఒక దెబ్బ ఇవ్వలేదా, తిరిగి కొట్టేవా నువ్వు, మీ అన్నయ్య కొట్టలేదా, పోనీ వీడున్నాడు మీ పెద్ద బాబా నిన్ను ఎత్తుకున్నాడు చిన్నప్పుడంతా, ఎప్పుడైనా ఓ మొట్టికాయ ముట్టేవాడు, నువ్వు ముట్టేవా తిరిగి వీడిని అంటే వాళ్ళని ఎందుకు కొడుతుంది అది? మరి వీళ్ళని కొట్టకపోతే మొగుడిని కొట్టడం ఏమిటే, ఓ దెబ్బ వేసాడు అనుకో, లేదా దెబ్బకి చెయ్యి ఎత్తాడు అనుకో, మాట్లాడుకోవాలి. దాని మీద వాడిని ఏమైనా చేయొచ్చు, నువ్వు తిరిగి కొట్టాక ఇంక ఇప్పుడు చేయడానికి ఏం మిగిలింది? ఏం మిగలలేదు. ఇంతలో ఏమైంది, బెల్లు మోగింది. వీళ్ళిద్దరికి భయం వేసేసింది, ఇక వచ్చేస్తారు వాళ్ళు అని. అయితే తలుపు తీసేశారు కల్లా ధుమధుమలాడుతూ తండ్రి బికమొహం వేసుకున్న కొడుకు నుంచుని ఉన్నారు వాకిట్లో. అతను బికమొహం వేసుకునే ఉన్నాడు ఆ సందీప్. వాళ్ళ నాన్నగారు చాలా ఫేమస్ వాళ్ళ చుట్టాల్లో, ఎందుకంటే ఆయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యాడు. చాలా మంచి గట్టివాడు, పెద్ద గొంతుతో మాట్లాడతాడు. ఆయన ఏమంటాడో తెలియదు. వీళ్ళు బిక్కమొహాలు వేసుకుని ఉన్నారు. వీళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు కాదు, ఏదో పెళ్ళిళ్ళు సరదాలు పాటలు పద్యాలు చేస్తారు కానీ పోట్లాటలకి వీళ్ళకి చేత కాదు పాపం. సరే ఆయన గబగబా లేచి వచ్చేసాడు లోపలికి. క్షమించాలి ఈ సమయంలో ఇటా వచ్చినందుకు మీరేమనుకోకండి అని క్షమాపణలు చెప్తూ లోపలికి వచ్చాడు. ఈ లోపల నుంచి ముసలావిడ బయటకు వచ్చింది. మీరే క్షమించాలని ఆవిడేదో మాట్లాడబోయింది. అయ్యో అదేమిటి అలాంటివేం చెప్పకండి మీరు, ఏది మా కోడలి పిల్ల అన్నాడు. అది బిక్కమొహం వేసుకుని కోడలు కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఇప్పుడు ఎట్లా దీన్ని సరి చెయ్యాలి? వీళ్ళు నీళ్లు నవ్వులుతూ ఉండగానే ఆయన పెద్ద గొంతుతోటి, ఏమిటమ్మాయి అట వచ్చావు, నువ్వు వంగ తీసి గుద్దదు వీడిని అన్నాడు. ఆనంగానే వీళ్ళకి అర్థం కాల. బయట ఉంచిన వాళ్ళిద్దరూ తెల్లమొహాలు వేశారు. లోపల ముసలావిడ గట్టిది అత్తగారు. మూము అని ఆవిడకి ఏమర్థమైంది? లేకపోతే ఏమిటండి మా వాడు కొట్టేట పిల్లని, చెయ్యెత్తటం ఏమిటి, నా కూతురైతే చేత కొట్టి వచ్చేది, లేకపోతేనా ఊరికే వచ్చేయటం ఏమిటి, ఒక దెబ్బ కొట్టి రావటం ఏమిటి, వంగ తీసి గుద్దేద్దా వీడిని అన్నాక ఈవిడికి అర్థమైంది. ఓహో ఈయన సమర్థిస్తున్నాడు కోడళ్ళని. అబ్బే అలా కాదులేండి, ఈ రోజుల్లో పిల్లలు ఆము అని ఆవిడేదో మాట్లాడేసింది. ఆవిడకి ఏమర్థమైంది, ఈ పిల్ల కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆయన నన్ను కొట్టాడని పెడితే ఈ తిరిగి కొట్టిందన్నది వాళ్ళు అడగరు, తర్వాత వస్తుంది రంగంలోకి. ముందు నా భర్త నన్ను కొట్టాడు అని రాసిందంటే తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు, మరుక్షణం వచ్చేస్తారు పోలీసులు. ఇది వెళ్ళకపోవటం ఆయన అదృష్టం, అందుకని 4 తన్నాల్సింది నా కొడుకుని అంటున్నాడు ఆయన. ఓహో కాసేపటికి మెల్లిగా సద్దు మణిగింది. ఈ పిల్ల బయటకు వచ్చి మొగుడు పక్కన కూర్చుంది. మెల్లిగా సారీ చెప్పుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, నేనే సారీ అని చెప్పుకున్నారు. అది లేచి అక్కయ్య దగ్గరికి వెళ్ళింది కాఫీ తేవటానికి. వంటింట్లోకి వెళ్ళింది పిల్ల. ఇతనేమో తోడల్లుండి దగ్గర పెట్టుకుని శ్రీనివాస్ నిదానంగా, అలా కాదు ఏదైనా తిన్నా పన్నా తేడా వచ్చిందనుకో, మీ అమ్మో మీ అక్కయ్యో మీ చెల్లో నీ మాట కాదంటే కొడతావా, మాట్లాడతావు కదా, పెళ్ళం కూడా అంతే, అదే అమ్మ అదే అక్క అదే చెల్లి, మనకి చేతులు ఎత్తకూడదు. ఆ చేతులు ఎత్తే కాలం ఎప్పటిదో. నీతో సమానంగా ఉద్యోగం చేసే పిల్ల మీద చెయ్యి ఎట్లా ఎత్తుతావు నువ్వు, చూడది తిరిగి ఎంత పని చేసిందో, అట్లాంటివి రానివ్వకూడదు, మాట్లాడుకోవాలి సానుకూలంగా. నీ మాట వినపోతే మేమున్నాం, మాతో చెప్పించు, మీ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళతో చెప్పించు అని అతన్ని సర్ది చెప్పారు. ఇవి లోపలికి వెళ్ళిన పిల్ల అక్కయ్య దగ్గర ఉంచుంది, కాఫీ అటు ఇటు తిప్పుతుంటే అక్కయ్య కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడకూడదే, చేయకూడదు, చేశాక మనకు తిరిగి చెప్పుకోవడానికి అవకాశం ఉండదు, అంత మటుకు రానివ్వకూడదు, సంసారం తెగేదాకా ఎప్పుడు లాగకూడదు, జాగ్రత్తగా చేసుకోమని చెప్పి. సరే అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. మేము వెళ్ళిపోతాం, భోజనం వంట చేసుకోవాలి అన్నారు. కానీ ఈ పెద్ద ఆవిడ ఒప్పుకోవాలి. మా ఇంటికి వచ్చారు, ఇన్నాళ్ళకి భోజనం చేయకుండా ఎందుకు, వంట సగపడి అయిపోయింది, ఏదో 1-2 ఆర్డర్ పెడతానులేండి, ఉండండి అని కూర్చోబెట్టారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. మెల్లిగా చిన్న పిల్లాడు మేడ మీద గదుల్లోకి పోయారు పైకి.
ఈ లోపల ఈ పట్టాభి గారి వీళ్ళ పిల్ల అల్లుడు గారు అది మామగారు ఉన్నాడు కదా, ఆయన ఫోన్ వచ్చింది. ఇంట్లో సిగ్నల్ రాదండి, అలా వాకిటోకి వెళ్ళండి అన్నారు. ఎయిర్టెల్ సిగ్నల్స్ రావు కదా కొన్ని చోట్ల. ఆయన ఫోన్ పుచ్చుకుని వెళ్ళాక ఇది జాగ్రత్తగా ఈ ముసలావిడ కొడుకు కోడలకి చెప్పింది, ఒరే మన పిల్లకి అర్థమయ్యేలా చెప్పకుండా మామగారు భయపడే వచ్చాడు. ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్కి వెళ్తుందేమోనని హడలు పుట్టి వచ్చేసాడు ఆయన. పైగా దాన్ని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. 2 వంగ తీసి గుద్దాలి, 4 తన్నాలి, చిత కొట్టేయాలి, చీపురు పెట్టి కొట్టేయాలి అని చెప్తున్నాడు. కానీ అవి నిజాలు కావురా, ఇట్లా కొట్టచ్చని మామగారి ముండా కొడుకుని బెదిరించచ్చని దానికి అర్థమైందంటే ఇక రోజు మన పిల్ల అదే పని మీద ఉంటుంది. ఆ వాక్యాలు మాత్రం దానికి అర్థం అవ్వనివ్వద్దు. తర్వాత వసేయని ఆ కోడలు చెప్పింది, దీంతో ఒట్టే ఇచ్చుకో, ఈ జరిగిన వాసన కూడా ఎవ్వరికీ రానివ్వకూడదు. ఒకవేళ ఇది చెప్పిందనుకో, ఏ ఫ్రెండ్స్కో ఇది తడుతుంది, మీ మామగారు భయపడి వచ్చాడు అని. భయపడ్డాడు అని అర్థమైందా, ఇంక ఇది మన మాట విందు, ఏదో పెద్ద మనిషిగా వచ్చాడు అనుకుంటోంది. దాన్ని అట్లాగే ఉండని. మళ్ళీ దీని గురించి మీ ఇద్దరు మాట్లాడుకోకూడదని చెప్పు. మొదట ఎవ్వరికి చెప్పకూడదు. వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పద్దు, దాని అక్కయ్యకి అన్నయ్య ఉన్నాడు దాని ఆ పిల్లకొకడు, అన్నయ్యకి చెప్పకూడదు, ఫ్రెండ్స్కి మొదలే చెప్పకూడదు, కొలీగ్స్కి చెప్పకూడదు. ఇది అసలు జరగని విషయంగా ఉండాలని అర్థమయ్యేలాగా చెప్పండి. అర్థమయ్యిందా పిల్లకి మామగారిని ఇట్లా బెదిరించవచ్చు అని? పూటకోసారి తన్ని పెడుతుంది మొగుడిని, నువ్వే తనమన్నావని కూడా చెప్తుంది. ఈ కాలం పిల్లలు అటగే ఉన్నారు, జాగ్రత్త పడండి అని చెప్పింది. తర్వాత వీళ్ళు కామ్గా ఉన్నారు. అందరూ మామూలుగా కులసగా భోజనాలు చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయారు, వీళ్ళ ఇంట్లో వీళ్ళు చదువు కూర్చున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, చాలా చాలా. దీని బ్రీఫ్ వెర్షన్ వసంతవల్లరి అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓకే, నేను రాసిందే. ఎస్, అదే నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, మీరే చెప్పారు. ఎందుకంటే రమారావు గారు అనగా నిండు రోజులు మా అందరికీ స్టోరీ టెల్లర్గా మాత్రమే తెలుసు. రమ్మగారిలో నుంచి ఒక రచయిత్రి కూడా బయటకు వచ్చారు. సో రాబోయే రోజుల్లో రమ్మగారు సొంతంగా రాసిన కథలను కూడా మీ అందరికీ నేను పరిచయం చేస్తాను. చాలా చాలా బాగుంది. దీన్ని డైరెక్ట్ స్పీచ్ లో రాశాను, అదే ఒక ఆవిడ చెప్తున్నట్టుగా రాశాను. నేను ఇలా జరిగిన కథగా చెప్పాను. దీన్ని కొంచెం లెంగ్దీగా ముందు వెనక పెంచాను అనమాట, అంతే. చాలా బాగుంది రమ్మగారు. వాళ్ళవి వీళ్ళవి చెప్పుకునే దాంతో పాటుగా మీ కథలను కూడా చెప్పుకుందాం. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. Business చేయాలనుకుంటే it is as difficult as riding a tiger.